సండే కదా బావ మటన్ తీసుకురావా అని మా హస్బెండ్కి చెప్పగానే వెళ్ళి కేజీ మటన్ అయితే తీసుకొచ్చాడు. ఇక తీసుకురాగానే మంచిగా మటన్ని ఉప్పు పసుపు వేసి నీట్గా వాష్ చేసి కుక్కర్లో తెలంగాణ స్టైల్లో అయితే మటన్ గ్రేవీ అయితే వండేసాను. స్పైసీగా మటన్ కర్రీ వండినప్పుడు దీంట్లోకి కాంబినేషన్ వెజ్ పులావ్ ఉండకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. ఇక అందుకని ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో వెజ్ పులావ్ అయితే చేసేసాను. ఇక వంట అయితే ఫినిష్ అయిపోయింది. ఆల్రెడీ 1:30 అయితే అవుతుంది. ఇక రైస్ కర్రీ సైడ్కి ఆనియన్స్ పెట్టేసుకొని లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నాను. నేను తింటూ ఉండగానే అమ్మ కూడా ఆకలేస్తున్నట్టుంది. ఇక నా దగ్గరికి వచ్చేసి మమ్మీ నేను కూడా తింటా అని చెప్పి నా ప్లేట్ అయితే లాగేసుకొని ఇలా మంచిగా ఒక టేబుల్ పైన పెట్టేసుకొని ఎంత పద్ధతిగా తింటుందో చూడండి. ఇలా నాన్ వెజ్ వండినప్పుడు నా బిడ్డ కడుపు నిండా తింటే నాకు ఎంతో సాటిస్ఫైయింగ్ గా అనిపిస్తుంది. మరి మీకు కూడా ఇంతేనా? ఇక్కడ నేను అమ్ముని కర్రీ ఎలా ఉంది అని అడిగితే సూపర్ ఉంది మమ్మీ అని చెప్తుంది. మటన్ కర్రీ వెజ్ పులావ్ కాంబినేషన్ ఎంత మందికి ఇష్టమో కామెంట్ సెక్షన్ లో షేర్ అయితే చేయండి. దట్స్ ద మినీ వ్లాగ్ టుడే. డూ సబ్స్క్రైబ్.